హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మరొక సరికొత్త వంటకంతో అయితే మీ ముందుకైతే వచ్చేసామండి. ఇది బీరకాయ అండ్ పచ్చి రొయ్యల కర్రీ అండి. మీలో ఎంతమంది ఈ కర్రీ అయితే చేసుకుంటారో కన్ఫామ్‌గా నాకు ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఎంతమందికి ఈ కర్రీ అయితే ఇష్టమో అండ్ కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ కర్రీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఏంటండి ఎప్పుడు చూసినా నాన్ వెజ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. వెజ్ వీడియోలు కానీ లేదా ఏదైనా స్నాక్స్ కానీ చేయండి అని చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మమ్మల్ని అడిగారండి. ఈసారి నుంచి ఆ వీడియోలు కూడా కన్ఫామ్‌గా మా ఛానల్లో అయితే వస్తాయండి. సో బీరకాయలను అయితే మనం చెక్కు తీసుకొని ఉంచుకోవాలి. అట్ ది సేమ్ టైం వీటిని చేదుగా లేకుండా అయితే మనం చూసుకోవాలండి. లేదంటే కూరంతా చేదుగా అయితే వస్తుంది. అండ్ దీనికి మనం ఒక స్పెషల్ మసాలాలను అయితే నూరుకుంటామండి. సో అల్లం వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు, ధనియాలు, చెక్క మరియు లవంగాలు అండ్ జీలకర్ర అయితే వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుంటామండి. ఇది మేము తీసుకున్న రొయ్యలండి. అండ్ బీరకాయలను అయితే ఇలా సన్నగా అయితే మేము తరుక్కున్నాము. అండ్ కొత్తిమీర కొంచెం అండ్ పచ్చిమిరపకాయలు అనేవండి. పచ్చిమిరపకాయల వల్ల కూరలో నీసు వాసన అనేది పోతుందండి. ఉల్లిపాయలు అండ్ ఫైనల్గా కరివేపాకు. సో ఇప్పుడైతే ఒక బాండీలో మనం ఆయిల్ని అయితే తీసుకుంటామండి. సో నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యూజ్ అవుతుంది. సో చాలామంది యూట్యూబర్లలో చూశాను అండ్ చాలామంది రొయ్యలు అనేది డైరెక్ట్గా కర్రీలో అయితే వేస్తారండి. దానివల్ల కర్రీలో ఒక్కొక్కసారి నీసు వాసన అనేది అలాగే ఉంటుంది. మీకు రొయ్యల్లోని నీసు వాసన పోవాలంటే ఆయిల్లో ఇలాగా సపరేట్గా వేపుకోవాలండి. ఈ రొయ్యలని మనం వేపుకునేటప్పుడు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటామండి. దీనివల్ల మనకు రొయ్య బాగుంటుంది, టేస్టీగా అయితే వస్తుందండి. ఇప్పుడు మనం పసుపునైతే యాడ్ చేసుకుంటున్నామండి ఈ కర్రీలో ఇప్పుడు. సో ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని పచ్చివాసన పోయే విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు అయితే యాడ్ చేస్తామండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ రొయ్యల్లోనే ఎక్సెస్ వాటర్ కూడా బయటకు వచ్చి మనకు కర్రీలో నీసు వాసన లేకుండా అయితే మాత్రం ఉంటుందండి. అండ్ కర్రీ అయితే బాగా టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, మాకైతే ఇలాగ వాటర్ అనేది బాగా వచ్చి అండ్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు అయితే మేము ఫ్రై చేసుకున్నాం. దీనికి మినిమం 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. సో ఇలా ఫ్రై అయిన రొయ్యలను అయితే ఒక బౌల్లో అయితే పక్కన పెట్టుకోవాలండి. అండ్ ఇదే ఆయిల్లో మనం అయితే నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చేస్తామండి. సో ఈ ఆయిల్లోనే చిల్లీస్ అనేవి యాడ్ చేసి ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే మనం ఫ్రై చేసుకుంటామండి. సో ఇందులోనే పసుపు అండ్ ఉప్పు అయితే వేసాం కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ పసుపు, ఉప్పు అయితే వేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఉప్పు అనేది తర్వాత టేస్ట్‌కి తగినట్టుగా అడ్జస్ట్ అయితే మనం చేసుకోవచ్చండి. సో ఇవైతే మనం ఇందాక వేపుకున్న రొయ్యలండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది, గరం మసాలా పేస్ట్ అనేది ఇందులో అయితే యాడ్ చేస్తామండి. ఈ పేస్ట్లోని పచ్చివాసన పోయే విధంగా అయితే మనం ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేసుకుంటామండి. ఒక 5 మినిట్స్లో అయితే మాత్రం ఈ పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. దీనివల్ల కర్రీ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి, ఇప్పుడైతే ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయలను అయితే యాడ్ చేస్తామండి. బీరకాయలు అనేది మనం చెక్ చేసుకోవాలండి, చేదుగా ఉంటాయి కదండి. అవి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఉన్న బీరకాయలని మాత్రమే మనం తీసుకోవాలి. లేదంటే మన కర్రీ అంతా స్పాయిల్ అయిపోయే ప్రమాదం అయితే ఉంటుందండి. సో బీరకాయలు అనేవి వేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే వాటర్ అనేది పైకి వస్తుందండి. సో బీరకాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సో మనం హై హీట్లో పెట్టి కొంచెం ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. అండ్ ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యేంత వరకు అండ్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనమైతే ఈ కర్రీని అయితే
ఫ్రై చేసుకోవాలండి. సో ఈ స్టేజ్లో మనం బాగా కలియబెట్టుకున్న తర్వాత ఇలాగా వాటర్ అనేది సపరేట్ అయ్యి కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం కారం అయితే వేసుకుంటామండి. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా అయితే కలుపుకొని పూర్తిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఈ బీరకాయలను అయితే మనం ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు చూసారు కదండి, ఈ స్టేజ్లో అయితే మనం ఫ్రై చేసుకున్న రొయ్యలను అయితే యాడ్ చేస్తామండి. యాడ్ చేసి మొత్తంగా అయితే కలుపుకొని ఒక 2 to 5 minutes అయితే మనం దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా అయిన తర్వాత మనమైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటామండి. ఈ వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల కర్రీలోని మసాలాస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కర్రీ అనేది టేస్ట్ఫుల్గా అవుతుందండి. సో కర్రీస్లో మనం వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీలోని ముక్కలు అనేవి మెత్తబడతాయి. అట్ ది సేమ్ టైం మనకు కర్రీలోని ఫ్లేవర్స్ అన్నీ బ్లెండ్ అయ్యి ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుందండి. సో ఇప్పుడైతే మనకు ఒక 5 to 10 minutes అయితే టైం పడుతుందండి. నియర్లీ ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మొత్తము ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి కర్రీ అంతా ఇది అవ్వడానికి. సో ఈ స్టేజ్లో అయితే మేము కరివేపాకు అండ్ కొత్తిమీరలను అయితే యాడ్ చేస్తామండి, మన గ్రీన్ వెజిటేబుల్స్ని. సో కర్రీ అనేది ఫ్లేవర్ఫుల్గానే కాదండి, కలర్ఫుల్గా కూడా ఉండాలి. అందుకని మనం వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేస్తాము. సో hope you all like this video. Please share, subscribe and like our channel. Thank you for watching.